సపోజ్ నార్మల్ సింగిల్ లింక్ లిస్ట్ అంటే ఒక హెడ్ ఉంటుంది, హెడ్ తర్వాత హెడ్ విల్ పాయింట్ టు వన్ నోడ్ లైక్ 75 వాల్యూ పాయింట్ చేస్తుంది, నెక్స్ట్ 50, నెక్స్ట్ 88 ఇలా ఉంటుంది. అంటే జనరల్గా ఒక సింగిల్ లింక్ లిస్ట్ మనం యూజ్ చేస్తున్నప్పుడు లాస్ట్ నోడ్ యొక్క నెక్స్ట్ లో ఏముంటుంది, నల్ ఉంటుంది. సో ఈ నల్ చూసి మనం అర్థం చేసుకోవచ్చు ఏమని, ఓకే ఇది లాస్ట్ నోడ్, దీని తర్వాత ఇంక నోడ్ ఏం లేదు అని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే లింక్ లిస్ట్ లో ఉండే ఒక చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 నోడ్స్ ఉన్నాయి, ఇట్స్ ఫైన్. మనం ఏదో చెక్ చేసుకుంటూ వచ్చాం, ఫస్ట్ నోడ్, సెకండ్ నోడ్, థర్డ్ నోడ్ ఇలా చెక్ చేసుకుంటూ వచ్చాం. అండ్ దెన్ తర్వాత ఎలిమెంట్స్ లేవు, ఓకే ఫైన్. బట్ కొన్ని చోట్ల రిక్వైర్మెంట్ ఎలా వస్తుందంటే, మనం ఇప్పుడు జనరల్గా సిస్టమ్ లోపల ప్రాసెస్ క్యూ అంటుంది. అంటే ఫస్ట్ ఈ వర్క్ చెయ్యి, తర్వాత ఈ వర్క్ చెయ్యి, తర్వాత ఈ వర్క్ చెయ్యి, మళ్ళీ వచ్చి ఈ వర్క్ చెయ్యి. అంటే ఒక క్యూలో ఎలిమెంట్స్ ఉంటే జనరల్గా క్యూలో ఎలిమెంట్స్ ఉంటే ఉన్న ఎలిమెంట్స్ అన్నిటి మీద వర్క్ చేయి, ఫస్ట్ దాని మీద, సెకండ్ దాని మీద, థర్డ్ మీద దాని మీద వర్క్ చేసి, థర్డ్ అయిపోయిన తర్వాత గో టు ది ఫస్ట్ వన్. ఫస్ట్ వన్కి వచ్చి మళ్ళీ దీనికి చెయ్యి, తర్వాత దీన్ని చెయ్యి, తర్వాత దీన్ని చెయ్యి, అట్లా రిపీటెడ్ గా ఉన్న ఎలిమెంట్స్ మీద వర్క్ చేయాల్సిన అవసరం వస్తూ ఉంటుంది సమ్ టైమ్స్. అలాంటప్పుడు ఏం చేస్తామంటే, ఇప్పుడు అలాంటి లిస్ట్ ఏదైనా ఉండి, అంటే ఒక క్యూ కైండ్ ఆఫ్ లిస్ట్ ఏదైనా ఉండి అది లింక్ లిస్ట్ మెయింటైన్ చేస్తూ ఉంటే, ఇప్పుడు ఈ 3 అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఒక ఫ్రెష్ గా స్టార్ట్ చేయాలి, లూప్ స్టార్ట్ చేసుకో, మళ్ళీ హెడ్ దగ్గర, హెడ్ ఎక్కడ పాయింట్ చేస్తుంది చూసుకొని మళ్ళీ దీని మీద వర్క్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆ ప్రాబ్లం లేకుండా ఏం చేస్తారంటే, లాస్ట్ నోడ్ యొక్క నెక్స్ట్ లో నల్ ఉంటుంది, ఇది లాస్ట్ నోడ్ అర్థం అవుతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ లాస్ట్ నోడ్ యొక్క నెక్స్ట్ లో నల్ పెట్టకుండా ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ పెట్టేస్తాం. అంటే ఇప్పుడు ఇక్కడ ఇది ఈ సర్క్యులర్ లింక్ లిస్ట్ అనే కాన్సెప్ట్ లో ఏమవుతుంది అంటే, ఫస్ట్ నార్మల్ లింక్ లిస్ట్ కి సర్క్యులర్ లింక్ లిస్ట్ కి డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే, ఇప్పుడు ఇది ఫస్ట్ నోడ్, ఇది ఎగ్జిస్టింగ్ థింగ్. సపోజ్ ఇప్పుడు ఇక్కడ మన నార్మల్ లిస్ట్ ఉంది కదా, సర్క్యులర్ లింక్ లిస్ట్ లో ఏం చేస్తామంటే, ఈ లాస్ట్ నోడ్ యొక్క నెక్స్ట్ లో ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ పెడతాం. అంటే ఎంత, 5000 తీసుకొచ్చి ఇక్కడ పెడతాం. సో దట్ వీ కెన్ సే ది లాస్ట్ నోడ్ ఈస్ పాయింటింగ్ బ్యాక్ టు ది ఫస్ట్ నోడ్. జస్ట్ ఇండికేట్ ఈ లాస్ట్ నోడ్ నుంచి మళ్ళీ కంట్రోల్ ఈ ఫస్ట్ వన్కి వచ్చింది అని చెప్తున్నాం అంతే. అదొక పాయింట్ అట్లా ఉంటుంది. సార్ ఒక డౌట్ సరే, ఈ సర్క్యులర్ లింక్ లిస్ట్ ని మనం లిస్ట్ విత్ క్యూ అంటాం సార్, ఇది సర్క్యులర్ క్యూ అంటే ఇది క్యూనే అయి ఉండాల్సిన అవసరం లేదు. నేను ఎగ్జాంపుల్ గా క్యూ అని చెప్పాను, బట్ ఇట్ కెన్ బి ఎనీథింగ్ ఎల్స్. ఇది నార్మల్ థింగ్ కూడా కావచ్చు. ఓకే, సో మనకు కొంచెం ఈజీగా ఉండడం కోసం ఇట్లా సెలెక్ట్ చేస్తాం. ఓకే, సో దిస్ ఈస్ హౌ. సో ఒక నార్మల్ లిస్ట్ అయితే ఎలా ఉంటుంది, ఇప్పుడు ఈ సర్క్యులర్ లింక్ లిస్ట్ లో సపోజ్ ఇది నార్మల్ లిస్ట్, ఇక్కడ ఈ పార్ట్ ఇది నార్మల్ లిస్ట్, ఇది సర్క్యులర్ లింక్ లిస్ట్. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే, నార్మల్ లిస్ట్ యొక్క ఎండింగ్ లో లాస్ట్ నోడ్ దగ్గర నెక్స్ట్ పార్ట్ నల్ ఉంటుంది. సర్క్యులర్ లింక్ లిస్ట్ లో లాస్ట్ నోడ్ యొక్క నెక్స్ట్ పార్ట్ లో ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఉంటుంది. అదొక్కటే డిఫరెన్స్. ఓకే, ఇప్పుడు ఇలా ఉన్న సిచ్యుయేషన్ లో ఒక నార్మల్ లిస్ట్ లో, నార్మల్ సింగిల్ లింక్ లిస్ట్ లో కొత్తగా ఒక ఎలిమెంట్ యాడ్ చేసాం అనుకోండి,
ఈ లిస్ట్ కి కొత్తగా ఒక ఎలిమెంట్ యాడ్ చేసాం ఇక్కడ ఎండింగ్ లో, అంటే 75, 50, 88 ఉంది. సమ్ 65 అనే వాల్యూ యాడ్ చేసాం అనుకోండి నార్మల్ లింక్ లిస్ట్ లో. ఏం చేస్తాం, సేమ్ ఇలాంటి నోడ్ ఒకటి క్రియేట్ అవుతుంది అంతేలే. ఇలాంటి నోడ్ ఒకటి క్రియేట్ అవుతుంది. సపోజ్ దీని అడ్రస్ ఏదో ఉంది 2000 ఉంది అనుకుందాం. అంటే ఇప్పుడు ఏం చేస్తాం, ఎగ్జిస్టింగ్ లాస్ట్ నోడ్ ఏదైతే ఉందో దీని నెక్స్ట్ లో 2000 పెట్టేస్తాం. సో దట్ దిస్ ఈస్ పాయింటింగ్ టు దిస్. దీనికి ఇది సెట్ అయిపోతుంది. ఇప్పుడు మనకి ఈ హెడ్ పాయింట్ చేసే దాంట్లో మొత్తం 4 నోడ్స్ ఉన్నట్లు. ఈ హెడ్ పాయింట్ చేసే దాంట్లో మొత్తం 4 వాల్యూస్ ఉన్నాయి, 75, 50, 88, 65. దీని నెక్స్ట్ లో నల్ ఉన్న ప్లేస్ లో కొత్త దాని యొక్క అడ్రస్ పెట్టాము, కొత్తగా క్రియేట్ అయిన దాని నెక్స్ట్ లో నల్ ఉంటుంది అంతే. అదే సింగిల్ సర్క్యులర్ లింక్ లిస్ట్ లో ఇట్లా 65 అనే వాల్యూతో కొత్త నోడ్ క్రియేట్ అయింది అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి, కొత్తగా నోడ్ క్రియేట్ చేస్తాం. నోడ్ క్రియేట్ చేసి ఎగ్జిస్టింగ్ లాస్ట్ నోడ్ ఏదైతే ఉందో దాని నెక్స్ట్ లో ఉన్న 5000 తీసేసి కొత్తగా వచ్చిన 2000 పెడతాం. 2000 పెడతాం. అండ్ ఇప్పుడు కొత్తగా క్రియేట్ అయిన నోడ్ ఏదైతే ఉందో దీని నెక్స్ట్ లో హెడ్ అడ్రస్ పెడతాం. ఎంత, 5000. ఇక్కడ 5000 పెట్టేస్తాం. ఇక్కడ 5000 పెడితే ఈ రోడ్ దీన్ని పాయింట్ చేస్తుంటాం. ఇది రాకముందు ఏదైతే లాస్ట్ నోడ్ ఉందో అది దీన్ని పాయింట్ చేస్తుంది నార్మల్ గా. సో అట్లా కొత్త నోడ్ ఎప్పుడు వచ్చినా కూడా కొత్త నోడ్ ఎండింగ్ లో ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ పెట్టేస్తాం. అప్పటి వరకు ఉన్న కొత్త నోడ్ ఏదైతే ఉందో, రీసెంట్ నోడ్ ఏదైతే ఉందో దాని లాస్ట్ లో దాని నెక్స్ట్ లో కొత్త నోడ్ అడ్రస్ పెట్టేస్తాం. అట్లాగే ఇప్పుడు కొత్త ఎలిమెంట్ బిగినింగ్ లో ఇన్సర్ట్ అయింది. సో అప్పుడు ఇక్కడ నార్మల్ లింక్ లిస్ట్ ఏం చేస్తాం, కొత్త నోడ్ క్రియేట్ అయింది, సపోజ్ సమ్ 25 అనే వాల్యూతో నోడ్ క్రియేట్ అయింది అనుకుందాం. కొత్తగా నోడ్ క్రియేట్ అయింది విత్ వాల్యూ 25. లెట్స్ అస్యూమ్ సమ్ 4000 డిజిట్స్ అడ్రస్ ఇలా క్రియేట్ అయింది అనుకుందాం. ఇప్పుడు ఏం చేస్తాం, కొత్తగా నోడ్ క్రియేట్ అయింది కాబట్టి దీని నెక్స్ట్ లో ఈ హెడ్ నోడ్ పెట్టేస్తాం, అంటే ఇది ఫస్ట్ నోడ్ అవ్వాలి కాబట్టి. సో ఈ 5000 తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తాం. సో దట్ కొత్త నోడ్ యొక్క అడ్రస్ ఏదైతే ఉందో అది ఈ హెడ్ లో పెట్టేస్తాం. సో దట్ మనకి లింక్స్ ఎట్లా వస్తాయి, ఇది దీన్ని పాయింట్ చేస్తుంది, ఇది దీన్ని పాయింట్ చేస్తుంది. సో దట్ ఈ ఫస్ట్ నోడ్ ఇది మనం ఆల్రెడీ చేసింది, ఈ ప్రాసెస్ లో మనం చేసింది సింగిల్ లింక్ లిస్ట్. బట్ జస్ట్ ఫర్ కంపేరింగ్ విత్ సర్క్యులర్ లింక్ లిస్ట్ మనం ఇది చూస్తాం. ఇక్కడ వచ్చేసరికి ఈ నోడ్ వస్తుంది, దీని నెక్స్ట్ లో ఇది దీన్ని పాయింట్ చేస్తూ ఉంటుంది. ఇదే థింగ్ మనకి సర్క్యులర్ లింక్ లిస్ట్ ద్వారా చేస్తే అప్పుడేమవుతుంది, కొత్తగా నోడ్ వస్తుంది సంథింగ్ లైక్ దిస్. ఈ కొత్తగా క్రియేట్ అయిన నోడ్ ఏదైతే ఉందో దీని నెక్స్ట్ లోకి 5000 వస్తుంది. సో దట్ విల్ హ్యావ్ ఎ లింక్, దీన్ని పాయింట్ చేస్తూ ఉంటుంది. కాకపోతే డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది, అప్పటి వరకు ఉన్న లాస్ట్ నోడ్ ఏదైతే ఉందో ఇది కదా లాస్ట్ నోడ్, ఇది ఇందులో కూడా ఇక్కడ 4000 రావాలి. సో దట్ ఇట్ పాయింట్స్ టు దిస్ వన్. అండ్ ఈ లాస్ట్ నోడ్ ఏదైతే ఉందో దీని నెక్స్ట్ లో ఇప్పుడు 5000 బదులుగా 4000 రావాలి. అంతేదా, ఇక్కడ 4000. సో దట్ దిస్ విల్ పాయింట్ టు ఫస్ట్ నోడ్. ఎప్పుడు కూడా మనం ఎప్పుడు ఎలిమెంట్ యాడ్ చేస్తున్నా లేదా ఎప్పుడైనా ఎలిమెంట్ రిమూవ్ చేస్తున్నా వాట్ వీ షుడ్ బి టేకింగ్ కేర్ ఆఫ్, లాస్ట్ నోడ్ షుడ్ బి పాయింటింగ్ టు ఫస్ట్ నోడ్. అదొక్కడే మనం చూసుకుంటూ ఉండాలి, అదొక్కడే మనం చేయాల్సింది. కూడా
అప్పుడు ఏమవుతుందంటే ఒక సర్క్యులర్ ఫార్మేషన్ అనేది ఉంటుంది. సో దీనికి సింగిల్ లింక్ లిస్ట్ మెయిన్ డిఫరెన్స్ ఓన్లీ స్టార్ట్ లో నోడ్ ఇంక్లూడ్ చేస్తున్నప్పుడు, ఎండ్ లో ఇంక్లూడ్ చేస్తున్నప్పుడే మనం ఈ ఆపరేషన్స్, ఇంకా మిగతా అన్ని జనరల్ ఆపరేషన్స్ కదా సార్? మిగతా అన్ని జనరల్. మధ్యలో ఎక్కడ ఇన్సర్ట్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు దీన్ని ఏం డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు. అట్లాగే ఎలిమెంట్ రిమూవ్ చేస్తున్నా కూడా ఏదైనా స్టార్టింగ్ ఈ ఎలిమెంట్ రిమూవ్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ఈ లాస్ట్ దాని నెక్స్ట్ లో దీని అడ్రస్ పెట్టుకోవాలి, 5000 పెట్టుకోవాలి. లేదా ఈ నోడ్ని రిమూవ్ చేస్తున్నాం, ఈ నోడ్ని రిమూవ్ చేస్తే దీని నెక్స్ట్ లో హెడ్ నోడ్ అంటే ఇప్పుడు కండిషన్స్ అయితే ఇది ఉంటే దీని అడ్రస్, ఇది లేకపోతే దీని అడ్రస్, ఇది పెట్టుకోవాలి. అట్లా చేసుకోవాలి. ఒకవేళ ఎలిమెంట్ సమ్వేర్ మిడిల్ లో ఏదైనా చేస్తున్నా కూడా అది జనరల్ సింగిల్ లింక్ లిస్ట్ ఆపరేషన్, నార్మల్ లింక్ తీసుకోండి. ఒకవేళ మధ్యలో రిమూవ్ చేస్తున్నాము, ఏదైనా ఒక 4th పొజిషన్ 3rd పొజిషన్ అట్లా రిమూవ్ చేస్తున్నాం అనుకోండి, ఆ రిమూవ్ చేస్తున్నప్పుడు ఆ 4th ఎలిమెంటే లాస్ట్ నోడ్ కనుక అయితే సపోజ్, లేదా ఫస్ట్ ఎలిమెంట్ రిమూవ్ అట్ పొజిషన్ 1 రిమూవ్ చేస్తున్నాము, అలాంటి సిచ్యుయేషన్స్ లో వీ హ్యావ్ టు రీసెట్. ఎప్పుడు కూడా రీసెట్ చేసుకోవాలి. ఫస్ట్ లాస్ట్ లో ఉంటే కొంచెం టేక్ కేర్ తీసుకోండి. అంతే. సో ఇది మీరు ట్రై చేస్తారా? చేసేద్దాము, మనం చేసేద్దామండి ఒకేసారి. ఇప్పుడు ఇది కాన్సెప్ట్ మీకు ఓకే కదా? కాన్సెప్ట్ ఓకే. అట్లాగే డిస్ప్లే చేసేటప్పుడు, డేటాని డిస్ప్లే చేసేటప్పుడు ఇక్కడైతే ఏం చేస్తాం, హెడ్ నోడ్ ఏదైతే ఉందో అక్కడ స్టార్ట్ చేస్తాం, 25 ప్రింట్ చేస్తాం, తర్వాత 75, తర్వాత 50, తర్వాత 88, తర్వాత 65, అట్లా నెక్స్ట్ అడ్రస్ తీసుకొని నెక్స్ట్ వెళ్ళిపోయి ప్రింట్ చేసుకుని వెళ్ళిపోతాం. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమవుతుంది, ఇక్కడ నల్ ఉండదు. ఇక్కడికి వచ్చిన తర్వాత 4000 ఉంటుంది. అంటే ఇక్కడికి వచ్చి 4000 ఉంటుంది సర్క్యులర్ లింక్ లిస్ట్. 4000 ఉంది కానీ మళ్ళీ అక్కడికి వెళ్ళి ప్రింటింగ్ చేసాం అనుకోండి, ఇక ఇండెఫినెట్ గా ప్రింట్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఇది ఒకటి జాగ్రత్తగా చూసుకోవాలి. వీ హ్యావ్ టు ప్రింట్. ఫస్ట్ ఏం చేయాలి, 25 ప్రింట్ చేసి దీని నెక్స్ట్ లో ఏముంది 5000, దీని నెక్స్ట్ లో ఉన్న అడ్రస్ ఈ హెడ్ లో ఉన్న దానికి ఈక్వల్ చూసుకోవాలి. ఈ రెండు ఈక్వల్ ఉంటే ఆపేయాలి, అదే లాస్ట్ నోడ్. అదొకటి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఈ థింగ్స్ మనం చూడాలి. లైక్ వాట్, ఇన్సెషన్ ఎట్ బిగిన్, ఇన్సెషన్ ఎట్ ఎండ్, రిమూవల్ ఎట్ బిగిన్, రిమూవల్ ఎట్ ఎండ్, డిస్ప్లే, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. అట్లాగే అట్ స్పెసిఫిక్ పొజిషన్ చేస్తున్నప్పుడు, ఇఫ్ ద పొజిషన్ ఈజ్ లాస్ట్ నోడ్, పొజిషన్ రిజల్ట్స్ ఇన్ లాస్ట్ నోడ్, దాన్ని సెట్ చేసుకోవాలి. అప్పుడు ఈ సెటప్ అనేది చేసుకోవాలి. లేదా పొజిషన్ కనుక ఫస్ట్ నోడ్ అయితే అప్పుడు కూడా ఈ లింక్ అనేది చూసుకోవాలి. సో ఎయిదర్ వే, లాస్ట్ నోడ్ ఆర్ ఫస్ట్ నోడ్ లో ఏదైనా చేంజెస్ వస్తే దట్ షుడ్ బి టేకెన్ కేర్ ఆఫ్. సో ఫర్ దట్ సపోజ్ ఇది మనకి లిస్ట్ ఉంది అనుకుందాం, బట్ బేస్డ్ ఆన్ దిస్ మనం స్టెప్ ఒక్కొక్కటి చేద్దాం. లైక్ దిస్ ఈజ్ circular link list. ఫస్ట్ ఎలిమెంట్స్ ని డిస్ప్లే చేయడం దగ్గర ఫస్ట్ వెళ్దాం. లాస్ట్ ఒక ఆప్షన్ ఉంది మనకి, ఇది ఎలిమెంట్స్ డిస్ప్లే చేయడం అనే కాన్సెప్ట్ తీసుకుంటే, ఒకవేళ హెడ్ కనుక నల్ అయితే, అంటే ఎలిమెంట్స్ ఏం లేకపోతే హెడ్ లో నల్లే ఉంటుంది, అది ఆబ్వియస్. అలా కనుక అయితే నో ఎలిమెంట్స్ టు డిస్ప్లే అని మెసేజ్ ఇచ్చేస్తాం, దట్ ఇస్ ఫైన్. అలా కాకపోతే ఎలిమెంట్స్ ఇన్ ది లిస్ట్ అని చెప్పి ఇప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ చూడండి ఈ కోడ్ తీసుకున్నాం అనుకోండి, ట్రావెల్ ఈక్వల్ టు హెడ్. ఓకే, ట్రావెల్ అనేది హెడ్ పాయింట్ చేస్తుంది, మనకు ఆల్రెడీ తెలిసింది కదా, ట్రావెల్ అనే పాయింటర్ తీసుకుని చేస్తున్నాం కదా. సో ట్రావెల్ నాట్ ఈక్వల్ టు నల్ అనే కండిషన్ మనకి వర్కౌట్ అవుతుంది, ఎందుకంటే నల్ అనేది ఎక్కడ ఉండదు. ఇప్పుడు ట్రావెల్ నాట్ ఈక్వల్ టు హెడ్ అన్నమాట. సపోజ్ ట్రావెల్ నాట్ ఈక్వల్ టు హెడ్ అని పెట్టాము. ఇలా పెడితే ఇప్పుడు ఏమవుతుంది, సపోజ్ ఇప్పుడు తీసుకున్నాం, ఇప్పుడు మొత్తం 5 నోట్స్ ఉన్నాయి కదా.
సో ట్రావెల్లో 4000 వచ్చింది. Hmm. ట్రావెల్ నాట్ ఈక్వల్ టు హెడ్. ట్రావెల్ నాట్ ఈక్వల్, ట్రావెల్లో 4000 ఉంది. 4000 ఇప్పుడు ఈ కండిషన్ ట్రూ అవుతుందా ఫాల్స్ అవుతుంది? ట్రావెల్ ఈక్వల్ టు హెడ్ పెట్టాము, ట్రావెల్లోకి 4000 వచ్చింది. Hmm. అండ్ కండిషన్ చెక్ చేస్తున్నాం, ట్రావెల్ నాట్ ఈక్వల్ టు హెడ్ అన్నా. ఫెయిల్. ట్రావెల్ వాల్యూ 4000, హెడ్ వాల్యూ 4000. 4000 నాట్ ఈక్వల్ టు 4000 అన్నా. ట్రూనా ఫాల్స్? ఫాల్స్. ఫాల్స్ కాబట్టి వెంటనే బయటకు వచ్చేస్తాం. Hmm. మరి అప్పుడు ప్రింటింగ్ ఏం జరగట్లేగా. Hmm. కాబట్టి ఏం చేద్దాం, ఇమ్మీడియట్ గా దీన్ని చెక్ చేయకుండా, ఎట్లాగో ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి హెడ్ ఈక్వల్ టు నల్ కాదు కాబట్టి అట్లీస్ట్ ఒక నోడ్ ఉన్నట్టే కదా. Hmm. కాబట్టి ఇక్కడికి వచ్చి ఈ కండిషన్ ఇమ్మీడియట్ గా చేయకుండా డైరెక్ట్ గా ప్రింట్ చేసి, ఓకేనా, Hmm. ప్రింట్ చేసి ట్రావెల్ నాట్ ఈక్వల్, ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ట్రావెల్ దీంట్లో 4000 ఉంది, 25 ని ప్రింట్ చేసాం. 25 ని ప్రింట్ చేసి నెక్స్ట్ ఏముంది చూద్దాం. 25 ని ప్రింట్ చేసి నెక్స్ట్ లో ఏముంది? 5000. 5000. 5000 అనేది హెడ్ నోడా? కాదు. కాదు. సో అప్పుడే చేసుకుంటాం, ఆ 5000 దగ్గరికి వెళ్తాం, వెళ్ళి 5000 దగ్గర ఉన్న డేటా ప్రింట్ చేస్తాం. 75. దాని నెక్స్ట్ లో ఏముంది? 1000 ఉంది. 1000 కాబట్టి హెడ్ ఇది హెడ్డా? కాదు. కాదు. కాదు కాబట్టి ఆ 1000కి వెళ్ళిపోయి డేటా ప్రింట్ చేసి నెక్స్ట్ మళ్ళీ 3000కి వెళ్దాం. అట్లా వాల్యూ ప్రింట్ చేసి దాని నెక్స్ట్ లో ఏముందో చూద్దాం. ప్రింట్ చేసి నెక్స్ట్ లో గనక హెడ్ వాల్యూ ఉంటే అక్కడ ఆపేయచ్చు. సో కాబట్టి ఫస్ట్ డైరెక్ట్ గా ప్రింట్ చేసేద్దాం, ఈ కండిషన్ తీసేసి. సపోజ్ ఈ కండిషన్ తీసేసి, సపోజ్ వైల్ 1 అని అనుకోండి, ఆల్వేస్ ట్రూ కదా. వాల్యూ ప్రింట్ చేసేస్తాం, ఇది ట్రావెల్ దగ్గర ఉన్న డేటా ప్రింట్ చేస్తాం. దాని నెక్స్ట్ లో ఉన్నది కనుక హెడ్ అయితే బయటకు వచ్చేది. ఓకే. ట్రావెల్ నెక్స్ట్ హెడ్, బయటకు వచ్చింది. ట్రావెల్ నెక్స్ట్ లో ఉన్నది కనుక హెడ్ అయితే కమ్ అవుట్. ఓకే. ఓకే. బయటకు వచ్చింది. లేదంటే ఒకవేళ నెక్స్ట్ లో ఉన్నది హెడ్ కాకపోతే అప్పుడు ట్రావెల్ ఈక్వల్ ట్రావెల్ నెక్స్ట్ అని చెప్పి నెక్స్ట్ దానికి వెళ్ళిపోతాం. ఈజీ. ఓకే. ఓకే. లేదా ఇలా చేయకుండా మనం డూ వైల్ లూప్ పెట్టుకొని చేసుకోవచ్చు. డూ వైల్ పెట్టుకొని ప్రింట్ చేస్తాం, ట్రావెల్ ఈక్వల్ ట్రావెల్ నెక్స్ట్ పెట్టుకుంటాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ట్రావెల్ కనుక హెడ్ అయితే కమ్ అవుట్ ఆఫ్, అదర్వైజ్ కంటిన్యూ. అట్లా కూడా రాసుకోవచ్చు. ఓకే. ఇది మీకు కన్వీనియంటే కదా, ఇబ్బంది ఏం లేదు కదా. ఇది కన్వీనియంట్. ఓకే. సో ఇదంతా ఇప్పుడు ఈ సెటప్ చేసి ఉంటే, లాస్ట్ నోడ్ ఫస్ట్ నోడ్ పాయింట్ చేస్తుంటే అప్పుడు ఇది మనకు వర్కౌట్ అవుతుంది. సో మనకి ఫస్ట్, ఎందుకంటే ఆ డిస్ప్లే అనేది కరెక్ట్గా ఉంటేనే మిగిలిన చేయగలుగుతాం కాబట్టి. మనం ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ ఉన్నవన్నీ చేసుకుంటాం. లైక్ వాట్, ఫస్ట్ వన్ యాడింగ్ ఎలిమెంట్ ఎట్ ఎండ్. ఎండింగ్ లో ఇన్సర్ట్ చేస్తుంటే, ఎండింగ్ లో కొత్త నోడ్ ఇన్సర్ట్ చేస్తే ఏమేమి చేంజెస్ చేయాలి సర్క్యులర్ లింక్. సపోజ్ ఆల్రెడీ మనకి ఇలా ఒక నోడ్ ఉంది, ఒక లిస్ట్ ఉంది, ఇట్లా ఒక లిస్ట్ ఉంది, ఒక 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. 5 ఎలిమెంట్స్ ఉన్నప్పుడు కొత్తగా ఒక నోడ్ క్రియేట్ అయ్యి యాడ్ అవుతుంది. కొత్తగా ఒక నోడ్ క్రియేట్ యాడ్ అవుతుంది. ఇలాంటప్పుడు ఏం చేస్తాం, ఫస్ట్ మనం ట్రావెల్ చేసుకుంటూ రావాలి, ట్రావెల్ చేసుకుంటూ వస్తాం, లాస్ట్ నోడ్ దగ్గరికి వచ్చి వెయిట్ చేస్తాం. ఒకటి. దానికంటే ముందు చేయాల్సింది ఏంటి, ఫస్ట్ నోడ్ క్రియేట్ చేయడం, దాని డేటా సెట్ చేయడం. అది కామనే కదా. సో ఇందులో అయినా స్టెప్ బై స్టెప్ చేయాల్సింది ఏంటి, ఫస్ట్ నోడ్ క్రియేట్ చేయాలి, తర్వాత డేటా సెట్ చేయాలి. చేసిన తర్వాత మనం ఫస్ట్ నోడ్ నుంచి లాస్ట్ నోడ్ వరకు ట్రావెల్ చేసుకుంటూ రావాలి. లాస్ట్ నోడ్ నుంచి ట్రావెల్ చేసి లాస్ట్ నోడ్ దగ్గరికి వచ్చిన తర్వాత మనం చేయాల్సిన వర్క్ ఏంటి,
ఈ కొత్తగా క్రియేట్ అయిన నోడ్ ఏదైతే ఉందో దాని నెక్స్ట్ లో హెడ్ వాల్యూ పెట్టేసారు అవునా. దాని నెక్స్ట్ లో ఫస్ట్ హెడ్ వాల్యూ పెట్టేస్తాం, తర్వాత లాస్ట్ నోడ్ యొక్క నెక్స్ట్ లో కొత్త దాని అడ్రస్ పెట్టేస్తాం. కాబట్టి చేయాల్సిన వర్క్ ఏంటి, ఫస్ట్ సెకండ్ ట్రావర్స్ డేటా అండ్ డిఫాల్ట్ సింపుల్ డేటా సెట్ చేసుకోవాలి. సెట్ set data. Next, travel to last node. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ ఏం చేయాలి, కొత్త నోడ్ ఏదైతే క్రియేట్ అవుతుందో దాని నెక్స్ట్ లో హెడ్ ని చేయాలి. సో ఒకవేళ న్యూ నోడ్ ఏదైతే ఉంటుందో న్యూ నోడ్ యొక్క నెక్స్ట్ లోకి హెడ్ పెట్టుకోవాలి. ట్రావెల్ చేసుకుంటూ వచ్చిన నోడ్ ఏదైతే ఎక్కడికైతే రీచ్ అయ్యామో ట్రావెల్ చేసుకుంటూ వచ్చిన నోడ్ యొక్క నెక్స్ట్ లోకి న్యూ నోడ్ ని సెట్ చేయాలి. ఇదేనా స్టెప్స్, ఈ పని చేయాలి. ఇది ఇన్సెషన్ ఎట్ ఎండింగ్ అంటే కేస్ 2 సారీ కేస్ 1. ఇందులో ఈ పార్ట్ కామన్, ఇది ఫస్ట్ పార్ట్ నోడ్ క్రియేట్ చేయడం, ఇది స్ట్రైట్ ఫార్వర్డ్. నెక్స్ట్ డేటా తీసుకొని నల్ సెట్ చేయడం, అంటే లైక్ యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకొని ఆ వాల్యూ న్యూ నోడ్ లో సెట్ చేసుకోవడం. డిఫాల్ట్ గా నెక్స్ట్ నల్ పెడుతున్నాం, తర్వాత ఇది చేంజ్ చేసుకుందాం, లెట్ ఇట్ బి, నో ప్రాబ్లం. ఈ రెండింటితో ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏంటి, ఇక్కడ చూద్దాం. ఈ కండిషన్ మన తర్వాత చూద్దాం. నార్మల్ కండిషన్స్ ఇక్కడ వెళ్తుంది. అంటే హెడ్ ఈక్వల్ టు నల్ అని, ఓకే, అది కూడా ఒకేసారి చెక్ చేసేద్దాం. ఒకవేళ ఎలిమెంట్స్ ఏమీ లేవనుకోండి, అప్పుడు ఏం చేయాలి, హెడ్ ఈక్వల్ టు న్యూ నోడ్. ఇప్పుడు క్రియేట్ అయిందే ఫస్ట్ నోడ్, వరకు ఎలిమెంట్స్ ఏమి లేవు, ఇప్పుడు క్రియేట్ అయిందే ఫస్ట్ నోడ్. అప్పుడు సిచ్యుయేషన్ ఎలా ఉంటుంది, ఇవేమి లేవు, హెడ్ లో నల్ ఉంది. ఇట్లాంటి సిచ్యుయేషన్ లో కొత్త నోడ్ క్రియేట్ అయింది. సపోజ్ ఇవేమీ లేవు, ఇప్పుడు కొత్తగా నోడ్ క్రియేట్ అయింది, హెడ్ లో నల్ ఉంది. ఇట్లాంటప్పుడు ఏం చేస్తాం, కొత్తగా నోడ్ ఏదైతే క్రియేట్ అయిందో, సపోజ్ ఇది న్యూ నోడ్ అనుకుంటే, దిస్ ఈస్ ది సిచ్యుయేషన్. కొత్త నోడ్ క్రియేట్ అయింది, దాంట్లో ఏదో వాల్యూస్ ఉన్నాయి. ఇప్పుడు చేస్తుందండి, హెడ్ లో కనుక నల్ ఉంటే సింపుల్ గా ఏం చేస్తాం, న్యూ నోడ్ యొక్క నెక్స్ట్ లో కూడా 4000 పెట్టేసుకుంటాం, అంటే దాన్ని అదే పాయింట్ చేస్తుంది. ఉన్నది ఒకటే నోడ్ కదా, ఎలిమెంట్స్ ఏమీ లేనప్పుడు ఒకటే నోడ్ క్రియేట్ అయితే ఆ ఫస్ట్ నోడ్ నెక్స్ట్ లో దాని అడ్రస్ ఉంటుంది, ఎందుకంటే వేరే ఏం లేదు, దాని తర్వాత నోడ్ అదే. కాబట్టి న్యూ నోడ్ నెక్స్ట్ లోకి ఏం రావాలి, అప్పుడు హెడ్ రావాలా, న్యూ నోడే రావాలి. ఈక్వల్ టు నల్ కనుక అయితే న్యూ నోడ్ నెక్స్ట్ లోకి న్యూ నోడే రావాలి, అండ్ హెడ్ లో కూడా అదే రావాలి, న్యూ నోడే రావాలి. అదొకటి డిఫరెంట్. అంటే ఎలిమెంట్స్ ఏమి లేకుండా ఇప్పుడు క్రియేట్ అయిందే ఫస్ట్ నోడ్ కనుక అయితే న్యూ నోడ్ నెక్స్ట్ లోకి న్యూ నోడే రావాలి, హెడ్ లోకి కూడా
న్యూ నోడ్ అవునా. ఓకే ఓకే ఇప్పుడు ఈ రెండు స్టేట్మెంట్స్ కలిపి సింగిల్ స్టేట్మెంట్ రాసేయచ్చుగా. న్యూ నోడ్ నెక్స్ట్ ఈక్వల్ టు హెడ్ ఈక్వల్ టు న్యూ నోడ్ అని రాయొచ్చు. రైట్ వీటిని కలిపి సార్. ఇంకో డౌట్ సార్, ఈ హెడ్ ఈక్వల్ టు న్యూ నోడ్ ఫస్ట్ రాసి న్యూ నోడ్ నెక్స్ట్ ఈక్వల్ టు హెడ్ అని పెడదామంటారా? అట్లా కూడా చేయొచ్చు కదా సార్? అట్లా మీనింగ్ అదే కదా, చేసుకోవచ్చు. అవును. న్యూ నోడ్ నెక్స్ట్ ఈక్వల్ టు హెడ్ ఈక్వల్ టు ఇది మీరు చెప్తుంది. అంటే దీన్ని రెండు స్టేట్మెంట్స్ రావచ్చు. అంటే ఫస్ట్ ఏమవుతుంది, హెడ్ ఈక్వల్ టు న్యూ నోడ్ జరుగుతుంది, తర్వాత ఆ రిజల్ట్ న్యూ నోడ్ నెక్స్ట్ లోకి వచ్చేస్తుంది. ఓకే. అంటే మీరు టూ స్టెప్స్ లో చెప్పింది మనం సింగిల్ లైన్ లో రాసాం. ఓకే ఓకే. సో మన క్లారిటీ కోసం మీరు చెప్పినట్టే చేద్దాం. అది కాన్సెప్ట్ అర్థమైంది కదా. అంటే ఎలిమెంట్స్ ఏమీ లేనప్పుడు గనక అయితే ఏమి ట్రావెల్ చేయాల్సిన అవసరం లేదు, వీ కెన్ డైరెక్ట్లీ సెట్ ఇట్ అప్. సో అది ఇక్కడ చేసేద్దాం. ఏంటి, ఎలిమెంట్స్ ఏమి లేకపోతే హెడ్ ఈక్వల్ టు న్యూ నోడ్, ఇదే కదా మీరు చెప్పింది. తర్వాత న్యూ నోడ్ నెక్స్ట్ ఈక్వల్ టు ఏం పెడదాం, హెడ్ పెడదామా న్యూ నోడ్ పెడదాం? హెడ్ హెడ్ ఏదైనా ఒకటి అన్నా. అలా కాకపోతే అంటే అట్లీస్ట్ ఎలిమెంట్ ఒక ఎలిమెంట్ అయినా ఉంటే ఆ కండిషన్ మనకి ఇక్కడ తెలిసిందే. ఇక్కడ చూద్దాం, ఒక నోడ్ అయినా ఉంటే అప్పుడు ట్రావెల్ ద్వారా ట్రావెల్ చేసుకుంటూ వెళ్తాం. ఎక్కడి వరకు వెళ్తాం ట్రావెల్ ని? ఫస్ట్ ట్రావెల్ దీన్ని పాయింట్ చేస్తుంది. దీన్ని పాయింట్ చేసినప్పుడు ఇక్కడ వెయిట్ చేయాలా ఇంకా ముందుకు వెళ్ళాలా? మనం ఎలా తెలుస్తుంది వెయిట్ చేయాలా ముందుకు వెళ్ళాలనేది? దీని నెక్స్ట్ లో కనుక హెడ్ ఉంటే, ట్రావెల్ నెక్స్ట్ లో కనుక హెడ్ ఉంటే ఆగిపోవాలి, ఎందుకంటే అదే లాస్ట్ నోడ్ కాబట్టి. ట్రావెల్ ఈక్వల్ టు హెడ్ పెట్టాం ఫస్ట్, అంటే ఈ 4000 ట్రావెల్ లోకి వచ్చింది. రాగానే దీని నెక్స్ట్ లో ట్రావెల్ నెక్స్ట్ లో గనక హెడ్ వాల్యూ ఉంటే, ట్రావెల్ నెక్స్ట్ లో హెడ్ వాల్యూ ఉందా? లేదు. లేదంటే ఇంకో నోడ్ ఉన్నట్టే, నెక్స్ట్ ఫాలోయింగ్ నోడ్ ఉన్నట్టే. అప్పుడు ఏం చేస్తాం, ఆ ప్లేస్కి వెళ్ళిపోతాం. ట్రావెల్ ఈక్వల్ ట్రావెల్ నెక్స్ట్ ఆ ప్లేస్కి వెళ్తాం. అంటే ఇక్కడ 5000 ఉంది కాబట్టి 5000కి వెళ్ళిపోతాం. అంటే ఈ ట్రావెల్ ఒకవేళ ట్రావెల్ నెక్స్ట్ లో ఒకవేళ హెడ్ ఉంటే అది మళ్ళీ హెడ్ కి రీచ్ అయినట్టు అంతే కదా సార్? కాదు కదా, లాస్ట్ నోడ్ రీచ్ అయినట్టు. అంటే ఇక్కడ లాస్ట్ నోడ్ ఈ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అది ట్రూ అవుతుంది. ఓకే. సో ట్రావెల్ ఈక్వల్ టు హెడ్ వైల్ ట్రావెల్ నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు హెడ్. లేదా ట్రావెల్ నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు హెడ్ అయితే ట్రావెల్ ఈక్వల్ టు ట్రావెల్ నెక్స్ట్, ఇట్లా వెళ్ళిపోతుంది. ఇక్కడ క్లియర్ ఉందా మీకు? ఇందులో ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? అది చూస్తాను. ట్రావెల్ టు నెక్స్ట్ సార్, ట్రావెల్ టు నెక్స్ట్ హెడ్ ఎప్పుడు వేస్తారు మామూలుగా? ఇప్పుడు ఇక్కడ లాస్ట్ నోడ్ రీచ్ అయినప్పుడు వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ నోడ్ అడ్రస్ ఎంత 4000, ఆ 4000 అగే హెడ్ లో ఉండేది. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్ తీసుకుంటే ఇప్పుడు ట్రావెల్ ఇనీషియల్ గా ఎంత ఉంటుంది? ట్రావెల్ ఈక్వల్ టు హెడ్ అన్నప్పుడు ట్రావెల్ లో 4000 ఉంటుంది అవునా? ఓకే ఓకే ఓకే, అర్థమైంది సార్. ఈ లాస్ట్ ఆ 2000 నోడ్కి వచ్చినప్పుడు ఈ కండిషన్ ఈక్వల్ ఉందనే. ఓకే ఓకే. ఎందుకంటే ట్రావెల్ ఇప్పుడు 2000కి వచ్చిందంటే అంటే ఫస్ట్ 4000 ఉంటుంది, తర్వాత 5000 అవుతుంది. 5000 అయినప్పుడు కూడా చెక్ చేస్తాం దీని నెక్స్ట్ లో హెడ్ ఉందా. దీని నెక్స్ట్ లో ఏముంది? 1000 ఉంది. హెడ్ కాదు కదా, కాదు. కాబట్టి ఆ 1000 దగ్గరికి వెళ్ళిపోతాం. 1000 దగ్గరికి వెళ్ళాలంటే ట్రావెల్ ఈక్వల్ టు ట్రావెల్ నెక్స్ట్ అంటే ట్రావెల్ లోకి 1000 వస్తుంది. దిస్ విల్ పాయింట్ టు దిస్ వన్. దీన్ని ఇక్కడ చెక్ చేస్తాం. దీని నెక్స్ట్ లో హెడ్ ఉందా? 3000 ఈక్వల్ టు 4000 కాదు. కాదు కాబట్టి ఆ 3000 తీసుకొచ్చి ట్రావెల్ లో పెట్టుకుంటాం. సో దట్ దిస్ విల్ పాయింట్ టు 3000. నెక్స్ట్ దీని నెక్స్ట్ లో హెడ్ ఉందా? నెక్స్ట్ లో 2000 ఈక్వల్ టు హెడ్ 4000 కాదు. కాదు కాబట్టి ట్రావెల్ ఈక్వల్ ట్రావెల్ నెక్స్ట్ అంటాం. అంటే ఈ 2000 తీసుకొచ్చి ట్రావెల్ లో పెట్టుకుంటాం. సో దట్ దిస్ విల్ పాయింట్ టు దిస్ వన్. ఇది పాయింట్ చేసినప్పుడు ట్రావెల్ నెక్స్ట్ ఈక్వల్ టు హెడ్ ఉందా? ట్రావెల్ నెక్స్ట్ హెడ్ 4000, ఇది 4000. దిస్ నాట్ ఈక్వల్ టు దిస్ అవుతుందా? కాదు, ఈక్వల్ అవుతుంది.
ఈక్వల్ అయిందంటే లాస్ట్ నోడ్కి వచ్చినట్టు. కాబట్టి ఇక్కడ నుంచి మనం బయటకు వచ్చేస్తాం. సో బయటకు వచ్చే ఈ లూప్ నుంచి బయటకు వచ్చేసరికి ఈ ట్రావెల్ ఈ లాస్ట్ నోడ్ని పాయింట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, ఇప్పుడు ట్రావెల్ టు లాస్ట్ నోడ్ అనేది అయిపోయింది. ఈ థర్డ్ స్టెప్ ఏంటి, ఈ లూపే థర్డ్ స్టెప్. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి, మనం అనుకుంది ఏంటి, కొత్త నోడ్ యొక్క నెక్స్ట్ లో హెడ్ పెట్టుకోవాలి. కొత్తగా ఒక నోడ్ కొత్తగా ఒక నోడ్ క్రియేట్ అవుతుంది కదా, ఇప్పటి వరకు ఇక్కడ వరకు వచ్చాము. ఇప్పుడు కొత్త నోడ్ ఆల్రెడీ క్రియేట్ అయింది అనుకుంది, ఇక్కడ రాయలేదు కదా. సపోజ్ దిస్ ఈజ్ అవర్ న్యూ నోడ్, సమ్ 10 అనే వాల్యూతో ఇలా క్రియేట్ అయింది. దీన్ని న్యూ నోడ్ అనేది పాయింట్ చేస్తుంది. సో ఈ ఫస్ట్ స్టెప్ ద్వారా న్యూ నోడ్ అన్నప్పుడు మెమరీ అలొకేట్ అవుతుంది. ఈ స్టేట్మెంట్స్ ద్వారా ఈ లింక్ సెట్ అయిపోతుంది, డేటా సెట్ అవుతుంది, ఈ లింక్ కూడా సెట్ అయిపోయి ఉంటుంది ముందే. తర్వాత ఈ థర్డ్ స్టెప్ ద్వారా ఈ ట్రావెల్ అనేది లాస్ట్ నోడ్కి వచ్చింది, ఇక్కడ వెయిట్ చేస్తుంది. ఇప్పుడు మనం చేసిన ట్రిక్ ఏంటి, ఫోర్త్ స్టెప్ న్యూ నోడ్ నెక్స్ట్ లోకి హెడ్ పెట్టుకోవాలి. న్యూ నోడ్ నెక్స్ట్ లోకి హెడ్ పెట్టాలి. హెడ్ లో ఎంత ఉంది, 4000 ఉంది. ఈ 4000 ఇక్కడికి వచ్చింది. ఎప్పుడైతే ఇక్కడ 4000 వచ్చిందో వాట్ వీ కెన్ సే దిస్ నోడ్ ఈస్ పాయింటింగ్ టు 4000. ఇది దీన్ని పాయింట్ చేస్తున్నాం అనుకోండి. అండ్ తర్వాత ఏం చేయాలి, దీని నెక్స్ట్ లో ఇది లాస్ట్ ఏదైతే ట్రావెల్ చేసుకుంటే ఎక్కడి వరకు వచ్చామో దీని నెక్స్ట్ లో ఇక్కడ కొత్తగా క్రియేట్ అయిన నోడ్ యొక్క అడ్రస్ పెట్టాలి. కొత్తగా క్రియేట్ అయిన నోడ్ అడ్రస్ ఎంత, 6000. ఆ 6000 తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. ఫర్ ద ట్రావెల్ నెక్స్ట్ ఈక్వల్ టు న్యూ నోడ్ అండి. 6000 పెడితే దీన్ని మార్క్ చేస్తాం. సో వన్స్ దిస్ ఈస్ డన్, వీటితో మనకు సంబంధం లేదు. ఈ ట్రావెల్ కానీ నోడ్ కానీ అవుట్ ఆఫ్ ది లిస్ట్ మనకు అవసరం లేదు. సో ఇప్పుడు లిస్ట్ ఒక సర్క్యులర్ ఫార్మేషన్ అయితే ఉంది కదా. సో మనకి ఇప్పుడు యాడింగ్ ఎట్ ఎండ్ అనేది ఎలిమెంట్స్ ఏం లేనప్పుడు ఎలా చేస్తున్నాము చూసాము. ఎలిమెంట్స్ ఏం లేనప్పుడు దాన్ని అది రిఫర్ చేస్తుంటుంది. ఈ హెడ్ కూడా ఈ 4000 పెట్టేస్తాము, అది దీన్ని పాయింట్ చేసేస్తూ ఉంటుంది. అది ఓకే. మోర్ దాన్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు ఇలా ట్రావెల్ చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు ఒకటే నోడ్ ఉన్నప్పుడు ఈ లాజిక్ అప్లై సూట్ అవుతుందా అవదా. సపోజ్ ఇలా ఉంది, వర్క్ అవుతుంది, బట్ ఒకసారి కన్ఫర్మ్ చేసుకుంటున్నాను. సపోజ్ ఇలా నోడ్ ఉంది, ఓకేనా. ఇట్లా ఒక హెడ్ అనేది దీన్ని పాయింట్ చేస్తుంది, దీన్ని ఇదే రిఫర్ చేస్తుంది, దీన్ని ఇదే రిఫర్ చేస్తుంది. సో టు రిప్రజెంట్ సపోజ్ నేను ఇక్కడ కరువు లాగా రాయడం కొంచెం మళ్ళీ అడిషనల్ సింబల్ తీసుకోవాలి. సో దీన్ని ఇదే రిఫర్ చేస్తుంది అని చెప్పడం కోసం అక్కడ గ్రీన్ అని పెట్టాను. ఇప్పుడు కొత్తగా ఒక నోడ్ వచ్చింది అనుకోండి, కొత్తగా ఒక నోడ్ మనం క్రియేట్ చేసాం. అప్పుడు ఇక్కడ మనం రాసిన లాజిక్ సూట్ అవుతుందా అవదా. లైక్ కొత్తగా నోడ్ వచ్చిందంటే ఏముంటుంది, ఒక నోడ్ వస్తుంది సంథింగ్ లైక్ దిస్. సార్ ఇక్కడ ఇంకో పాయింట్ మర్చిపోయినట్టున్నాం సార్. చెప్పండి. ఇది ట్రావ్ టు నెక్స్ట్ ఈక్వల్ టు న్యూ నోడ్ అన్నావు. ఇది రాయలేదా, ఈ కోడ్ రాయలేదు. లూప్ నుంచి బయటకు వచ్చేది న్యూ నోడ్ నెక్స్ట్ లోకి హెడ్ పెట్టుకోవాలి, అట్లాగే ట్రావెల్ నెక్స్ట్ ఈక్వల్ న్యూ నోడ్, ఈ 2 స్టెప్స్ రాసుకోవాలి.
సో ఇది ఎట్లా రిక్వైర్డ్ Mm. ఆ 2 లైన్స్ మనం యాడ్ చేస్తాం. ఇప్పుడు ఈ లాజిక్ సింగిల్ నోడ్ ఉన్నప్పుడు వర్క్ అవుతుందా, ఏమైనా ప్రాబ్లం అవుతుందా ఒకసారి కన్ఫర్మ్ చేసుకుంటున్నాం. సపోజ్ ఇలా కొత్త నోడ్ క్రియేట్ అయింది. సో దీని అడ్రస్ ఒక 1000 అనుకుందాం, దీని వాల్యూ 10 అనుకుందాం. ఇలా క్రియేట్ అయింది. ఈ 1000 న్యూ నోడ్లో ఉంది. సో ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్ అయిపోయింది. న్యూ నోడ్ ఇస్ పాయింటింగ్ టు దిస్ వన్. ఇనిషియల్లీ దిస్ కంటైన్స్ నోడ్. ఇలా ఉన్నప్పుడు ట్రావెల్ ఈక్వల్ టు హెడ్ పెట్టాం. Travel equal to head అంటే travel will point to this one. Travel ఇప్పుడు head పాయింట్ చేస్తుంది. While travel next not equal to head. Travel next not equal to head అంటే travel next లో head ఉంది కదా, ఎందుకంటే సింగిల్ నోడ్ ఉన్నప్పుడు దాని నెక్స్ట్ హెడ్ ఉంటుంది 4000. సో వెంటనే ఫస్ట్ టైం ఫెయిల్ అయిపోయి బయటకు వచ్చేస్తాం. బయటకు వచ్చేసి ఈ స్టేట్మెంట్స్ రాస్తే మనకి ఏమైనా ప్రాబ్లం అవుతుందా. న్యూ నోడ్ నెక్స్ట్ ఈక్వల్ టు హెడ్ అన్న. న్యూ నోడ్ నెక్స్ట్ ఈక్వల్ టు ఇది కదా న్యూ నోడ్, దీని నెక్స్ట్ లోకి హెడ్ పెడుతున్నాం అంటే ఎంత 4000 పెడుతున్నాం. ఎప్పుడైతే 4000 వచ్చిందో వాట్ వీ కెన్ సే దిస్ ఈస్ పాయింటింగ్ టు దిస్ నోడ్. అవునా? I think ఏం ప్రాబ్లం. దీన్ని పాయింట్ చేస్తుంది. నెక్స్ట్ ట్రావెల్ నెక్స్ట్ ఈక్వల్ టు న్యూ నోడ్. ట్రావెల్ అనేది ఇది, దీని నెక్స్ట్ లోకి ఎంత పెడుతున్నాం, కొత్త నోడ్ పెడతాం. కొత్త నోడ్ ఎంత 1000. 1000 ఇక్కడ పెడుతున్నాం. 1000 ఇక్కడ పెట్టినప్పుడు ఇది ఈ 1000 పాయింట్ చేస్తాం. అయిపోయింది. బయటకు వచ్చాం. బయటకు వచ్చామంటే ఇప్పుడు ఎప్పుడైతే ఈ 1000 వచ్చిందో ఈ గ్రీన్ మార్క్ పోయినట్లే, దాన్ని అదే పాయింట్ చేయట్లేదు అన్నమాట. సో ఇప్పుడు అవుతుంది, ఫస్ట్ నోడ్ సెకండ్ నోడ్ని పాయింట్ చేస్తుంది. ఓకే, సెకండ్ నోడ్ బ్యాక్ టు ఫస్ట్ నోడ్ని పాయింట్ చేస్తుంది. మనకు కావాల్సింది అదే కదా. కాబట్టి సింగిల్ నోడ్ ఉన్నా కూడా ప్రాబ్లం ఉంటుంది. జస్ట్ కన్ఫర్మ్ అంతే. ఆ లాజిక్ ఒకటే నోడ్ ఉన్నప్పుడు కూడా సూట్ అవుతుందా, ఏదైనా ప్రాబ్లం అవుతుందా అని చెక్ చేస్తున్నాం. ఇది ఓకేనా? ఓకే. అట్లాగే సెకండ్ ఆప్షన్ యాడ్ ఎలిమెంట్ ఎట్ బిగిన్. బిగినింగ్ లో ఇన్సర్ట్ చేస్తుంటే అప్పుడు ఏమన్నా ప్రాబ్లం, అప్పుడు ఏమేమి చేంజెస్ చేసుకోవాలి అనేది చూస్తున్నాం. సో బిగినింగ్ లో చేస్తున్నప్పుడు వాట్ ఈజ్ ఇంపార్టెంట్ అంటే కొత్త నోడ్ క్రియేట్ చేస్తాం. ఇప్పుడు చూడు, ఇది ఎగ్జిస్టింగ్ లిస్ట్ అనుకోండి. దీనిలో మొత్తం ఒక 6 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే, హెడ్ దీన్ని పాయింట్ చేస్తుంది, దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది, ఇట్లా మొత్తం 6 ఎలిమెంట్స్ మనకు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఒక నోడ్ క్రియేట్ చేయాలి అనుకుంటున్నాం. ఇక్కడ బిగినింగ్ లో ఇన్సర్ట్ చేయాలి అంటే దీనికంటే ముందు ఇప్పుడు కొత్తగా క్రియేట్ అయిన నోడ్ రావాలి. ఇన్సర్షన్ ఎట్ బిగిన్. ఓకేనా? అలా చేస్తే ఏమేమి థింగ్స్ చూడాలి చూడండి. మేము ఆల్రెడీ డిస్కస్ చేసిన దాని ప్రకారం ఫస్ట్ క్రియేట్ ద నోడ్, తర్వాత డేటా సెట్ చేసుకుంటాం. తర్వాత ఏం చేయాలి, ఈ ట్రావెల్ తీసుకొని ట్రావెల్ చేసుకుంటూ లాస్ట్ నోడ్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇక్కడ కూడా ఎందుకు, ఈ లాస్ట్ నోడ్ నెక్స్ట్ లో కొత్త నోడ్ పెట్టుకోవాలి కదా. సో ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ ఒక నోడ్ ని క్రియేట్ చేసుకోవాలి. సంథింగ్ లైక్ దిస్. కొత్త నోడ్ విత్ సమ్ వాల్యూ 20 అనుకుందాం. దీని అంటే 7000. న్యూ నోడ్లోకి 7000 వస్తుంది. ఇది కామన్ థింగ్. ఎప్పుడైనా కొత్త నోడ్ క్రియేట్ చేస్తున్నామంటే ముందు నోడ్ క్రియేట్ చేసి దానికి న్యూ నోడ్ దానికి అటాచ్ చేసుకోవాలి. అది కామనే కదా. ఇది చేసేస్తాం. తర్వాత ఇప్పుడు మనకి లాస్ట్ నోడ్ నెక్స్ట్ లోకి మళ్ళీ ఫస్ట్ నోడ్ రావాలి కాబట్టి మనం ట్రావెల్ చేసుకుంటూ లాస్ట్ నోడ్ వరకు ట్రావెల్ చేసుకుంటూ వెళ్దాం.
అప్పుడు ట్రావెల్ దేన్ని పాయింట్ చేస్తుంది? $6,000 పాయింట్ చేస్తుంది. అవునా? 6,000. దీన్ని పాయింట్ చేస్తూ ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు మనం ఏమేమి చేంజెస్ చేయాలి? ఈ ఫస్ట్ 3 థింగ్స్ కామన్. క్రియేట్ ది నోడ్, సెట్ డేటా, ట్రావెల్ టు లాస్ట్ నోడ్ కామన్. నెక్స్ట్ ఇప్పుడు జరగాల్సిన థింగ్స్ ఏంటి? లాస్ట్ నోడ్ ని ఈ ట్రావెల్ పాయింట్ చేస్తుంది, ఫస్ట్ నోడ్ ని ఈ హెడ్ పాయింట్ చేస్తుంది. ఇప్పుడు మనం ఏమేమి చేస్తే ఇది ప్రాపర్ గా సెట్ అవుతుంది? ఇది ఫస్ట్ నోడ్ అవ్వాలి, ఇది ఫస్ట్ నోడ్ అయిందంటే ఇది సెకండ్ నోడ్ అవ్వాలి, అండ్ ఈ ఫస్ట్ నోడ్ ని ఈ లాస్ట్ నోడ్ పాయింట్ చేయాలి. ఇది కదా మనం జరగాల్సిన చేంజెస్. అండ్ కొత్తగా నోడ్ క్రియేట్ అయినప్పుడు ఇక్కడ ఎట్లా నల్లు ఉంటుంది. ఇప్పుడు ఏమేమి చేంజెస్ చేస్తే మనకు కావాల్సిన రిజల్ట్ వస్తుంది? న్యూ నోడ్ టు నెక్స్ట్ ఈక్వల్ టు హెడ్. న్యూ నోడ్ నెక్స్ట్ ఈక్వల్ టు హెడ్ అంటే ఓకే, ఇందులోకి 4,000 వస్తుంది. పర్ఫెక్ట్. అదే ఇక్కడ రాసాం ఇందులో కూడా, న్యూ నోడ్ నెక్స్ట్ ఈక్వల్ టు హెడ్. ఓకే. తర్వాత ఆ హెడ్ ఈక్వల్ టు న్యూ నోడ్ ఈక్వల్ టు హెడ్. న్యూ నోడ్ ఈక్వల్ టు హెడ్ అప్పుడేమవుతుంది? ఈ 4,000 ఇందులోకి వస్తుంది. అలా వేస్తే అలా రాకూడదు కదా, అవసరం లేదు కదా. అంటే అది టాప్ నోడ్ అయితే కదా సార్ అప్పుడు 7,000. ఇది టాప్ నోడ్. అప్పుడు ఏం చేయాలి? హెడ్ ఈక్వల్ టు న్యూ నోడ్ చేయాలి. హెడ్ ఈక్వల్ టు న్యూ నోడ్. హెడ్ ఈక్వల్ టు న్యూ నోడ్. తర్వాత ట్రావ్ టు నెక్స్ట్ ఈక్వల్ టు హెడ్. ట్రావ్ నెక్స్ట్ ఈక్వల్ టు హెడ్. ఆ 3 స్టేట్మెంట్స్ రాసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ డైరెక్ట్ గా కోడ్ లో రాసిద్దాం. ఈ కోడ్ లో కేస్ 2 కదా, కేస్ 2 మెమరీ అలిగేట్ చేస్తున్నాం, డేటా సెట్ చేస్తున్నాం. కాకపోతే ఇక్కడ ట్రావెల్ చేయాల్సిన అవసరం ఒకటి వస్తుంది. అవునా? సో ట్రావెల్ చేయడం అంటే ఇదే కదా. అవునా? ఈ పార్ట్ చేయాల్సిన వర్క్ చేసిన తర్వాత అండ్ ఇక్కడ ఎలిమెంట్స్ ఏం లేకపోతే, సపోజ్ అనుకుందాం మనకి ఎలిమెంట్స్ ఏం లేకపోతే అప్పుడు కూడా సేమ్ ఈ వర్క్ చేయాలిగా. ఇది కామనే కదా ఎలిమెంట్స్ ఏం లేనప్పుడు. కాబట్టి ఈ కాపీ పేస్ట్ చేసుకొని దాంట్లో మోడిఫికేషన్స్ చేద్దాం. నోడ్ క్రియేట్ అయిన తర్వాత ఎలిమెంట్స్ కనుక ఏమీ లేకపోతే ఇప్పుడు హెడ్ లోకి న్యూ నోడ్ వస్తుంది, న్యూ నోడ్ నెక్స్ట్ లోకి హెడ్ వస్తుంది. అది కామన్, ఎక్కడైనా కామన్. అలా కాకపోతే ట్రావెల్ ద్వారా లాస్ట్ నోడ్ వరకు ట్రావెల్ చేసుకుంటూ వెళ్తాం. ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం ఇప్పుడు మీరు చెప్పిన 3 స్టేట్మెంట్స్ రాయాలి. ఏమిటి? న్యూ నోడ్ నెక్స్ట్ ఈక్వల్ టు హెడ్. న్యూ నోడ్ నెక్స్ట్ ఈక్వల్ టు హెడ్, ఇది కామన్. కొత్తగా క్రియేట్ అయిన దాని యొక్క నెక్స్ట్ లోకి హెడ్ రావాలి. హెడ్ ఎంత? 4,000. కాబట్టి దీన్ని పాయింట్ చేస్తుంది ఈ స్టేట్మెంట్. న్యూ నోడ్ నెక్స్ట్ ఈక్వల్ ఏంటంటే 4,000 దీన్ని పాయింట్ చేస్తుంది. నెక్స్ట్ ఇది జరిగిన తర్వాత ఇప్పుడు ఇది ఫస్ట్ నోడ్ అవ్వాలి. క్రియేట్ అయింది ఫస్ట్ నోడ్ అవ్వాలి. అంటే ఈ న్యూ నోడ్ దాని అడ్రస్ ఎంత? 7,000 షుడ్ కమ్ ఇన్ టు హెడ్. ఫర్ దట్ ఇప్పుడు మీరు నా చెప్పిన స్టేట్మెంట్ ఏంటి? అలా చేసినప్పుడు న్యూ నోడ్ ఈక్వల్ టు హెడ్. న్యూ నోడ్ ఈక్వల్ టు హెడ్ ఈక్వల్ టు న్యూ నోడ్. హెడ్ ఈక్వల్ టు న్యూ నోడ్ అంటే ఈ 7,000 ఇందులోకి వస్తుంది. మీన్స్ పాయింట్ టు దిస్ హెడ్ దీన్ని పాయింట్ చేస్తుంది. ఓకే. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? లాస్ట్ నోడ్ యొక్క నెక్స్ట్ లోకి ఈ కొత్తగా క్రియేట్ అయిన నోడ్ రావాలి. ఇప్పుడు కొత్తగా క్రియేట్ అయిన నోడ్ అన్నా హెడ్ అన్నా ఒకటే స్టేట్మెంట్ రాసిన తర్వాత. కాబట్టి ట్రావెల్ నెక్స్ట్ ఈక్వల్ టు న్యూ నోడ్ అసలు ట్రావెల్ నెక్స్ట్ ఈక్వల్ టు హెడ్, ఏది రాసినా ఒకటి. అప్పుడు ఏమవుతుంది? దీనిలోకి 7 వస్తుంది. This is pointing to this. Once that is done, వీటి గురించి మనం ఇగ్నోర్ చేసేయచ్చు. నోడ్ టెంపరరీ ఇగ్నోర్ చేసేస్తాం. Now this is the secular list. So this is insertion at beginning.
ఎలిమెంట్స్ ఏం లేకపోతే దిస్ ఈజ్ వాట్ వీఆర్ డూయింగ్. ఉంటే లాస్ట్ వరకు ట్రావెల్ చేస్తున్నాం, లాస్ట్ ది హెడ్ కొత్తగా క్రియేట్ అయింది. ఈ మూడికి కావాల్సిన లింక్ ఏదో చెక్ చేసుకున్నాం. ఇది ఇప్పుడు ఇన్సెషన్ ఎట్ బిగిన్. అట్లాగే ఇన్సెషన్ ఎట్ ఎ స్పెసిఫిక్ పొజిషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి 7 నోట్స్ ఉన్నాయి. 1 2 3 4 వచ్చాం. నాకు 5th ప్లేస్ లో కొత్త నోడ్ కావాలి అని అనుకున్నాను. 5th ప్లేస్ లో కొత్త నోడ్ కావాలి అనుకున్నాను. అప్పుడు ఏం చేయాలి? నార్మల్ గా అయితే ఈ మార్కింగ్ ఏం అవసరం లేదు నార్మల్ కండిషన్ లో. కానీ 5th నోడ్ లాస్ట్ 5th నోడే కనుక లాస్ట్ నోడ్ అయితే అప్పుడు చెక్ చేసుకోవాలి. సో కేస్ 3లో నోడ్ క్రియేట్ చేయడం కామనే, దానికి డేటా సెట్ చేయడం కామనే. నెక్స్ట్ పొజిషన్ అడుగుతున్నాం, ఏ పొజిషన్ ఇన్సెట్ చేయాలని అడుగుతున్నాం. ఓకే, పొజిషన్ కనుక 1 అయితే, పొజిషన్ 1 అయితే ఏం చేయాలి? లేదా ఎలిమెంట్స్ ఏం లేకపోతే ఆ కండిషన్ తర్వాత చూద్దాం. మిగిలిన కండిషన్స్ లో అంటే అట్లీస్ట్ ఒక నోడైనా ఉంటే, ఒక నోడైనా ఉండి మనకి ట్రావెల్ చేసుకుంటూ వెళ్తున్నాం. లాస్ట్ నోడ్ వరకు మనకి ట్రావెల్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇప్పుడు ట్రావెల్ చేసుకుంటూ వచ్చినప్పుడు ట్రావెల్ ఈ లూప్ నుంచి బయటకు వచ్చేసరికి మనం ఎక్కడ ఉంటాం? సపోజ్ 5th నోడ్ లో 5th లొకేషన్ ఇన్సెట్ చేయాలన్నారు అనుకోండి. అప్పుడు ఏం చేస్తాం? ట్రావెల్ విల్ బి పాయింటింగ్ 1000 అంతేనా? దీన్ని పాయింట్ చేస్తుంటాం. ఇలా 5th ప్లేస్ లో ఇన్సెట్ చేయమంటే ఇక్కడికి వస్తుంది. వచ్చిన తర్వాత ఇప్పుడు కొత్తగా క్రియేట్ అయిన నోడ్ ఏదైతే ఉంటుందో, ఇక్కడ ఒక నోడ్ ఉంటుంది కదా, ఇక్కడ కొత్తగా నోడ్ క్రియేట్ చేస్తాం. కొత్త నోడ్ యొక్క నెక్స్ట్ లో ట్రావెల్ నెక్స్ట్ పెడతాం. ట్రావెల్ నెక్స్ట్ లో ఏముందో అది ఇక్కడ పెట్టేస్తాం. అంతేనా? ఇక్కడ కొత్తగా ఒక నోడ్ క్రియేట్ అయితే ప్లేస్ రాగానే న్యూ నోడ్ నెక్స్ట్ ఈక్వల్ ట్రావెల్ నెక్స్ట్ అన్నాం. న్యూ నోడ్ నెక్స్ట్ లోకి ట్రావెల్, ఇప్పుడు ట్రావెల్ దీన్ని పాయింట్ చేసిన ఈ 3000 ఇందులో పెట్టేస్తాం. ఓకే, దీన్ని పాయింట్ చేస్తుంది, ఇది ఇట్లా ఉంది. నెక్స్ట్ ట్రావెల్ నెక్స్ట్ ఈక్వల్ టు న్యూ నోడ్ అన్నాం. ట్రావెల్ నెక్స్ట్ లోకి కొత్తగా వచ్చిన 8000 ఇందులో పెడతాం. సో దట్ దిస్ విల్ పాయింట్ టు దిస్ వన్. ఇంకా మనకి ఫార్మేషన్ సరిపోతుంది, ఇబ్బంది లేదు. ఇందులో అయితే ఏం ప్రాబ్లం లేదు. కానీ ఆ 5th లొకేషన్ అంటే ట్రావెల్ అనేది లాస్ట్ నోడ్కి వచ్చేసింది అనుకోండి, ఇక్కడ వరకు వచ్చింది అనుకోండి. ట్రావెల్ చేసుకుంటూ మనం లాస్ట్ నోడ్కి వచ్చాం. ఇక్కడికి వస్తే ఇప్పుడు దీని తర్వాత మనం ఇన్సర్ట్ చేయబోతున్నాం అనుకుందాం. వాట్ ఎవర్ ది నెంబర్ ట్రావెల్ లాస్ట్ నోడ్ దగ్గరికి వచ్చి ఆగిపోయాం. ఈ ట్రావెల్ దగ్గరికి వచ్చాం. ఇప్పుడు కొత్త ఎలిమెంట్ ఇన్సర్ట్ చేస్తున్నాం అనుకోండి. అప్పుడు లూప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ లాజిక్ ఓకేనా, ఇంకేమైనా అడిషన్ చేయాలి? కొత్తగా నోడ్ క్రియేట్ అయితే ఏం చేయాలి? ఆ కొత్త నోడ్ అంటే ట్రావెల్ నెక్స్ట్ లో గనక హెడ్ ఉంటే, ట్రావెల్ నెక్స్ట్ లో గనక హెడ్ ఉంటే అప్పుడు ఏం చేయాలి? ఈ లాజిక్ సరిపోతుంది. న్యూ నోడ్ నెక్స్ట్ ఈక్వల్ టు ట్రావెల్ నెక్స్ట్ అనే సరిపోయింది సార్, సరిపోయింది. ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందాం సరిపోతుందా లేదా అని చెక్ చేద్దాం. సపోజ్ ఇట్లా కొత్త నోడ్ క్రియేట్ అయింది. లెట్స్ అస్యూమ్ దిస్ ఈజ్ సమ్ 9000. దీంట్లో వాల్యూ ఒక 40 ఉంది. ఇనిషియల్లీ ఇట్ ఈస్ 9. ఇక్కడ నేను న్యూ నోడ్ ఇప్పుడు 9000 ఉంటుంది, అంతే కదా? ఇది మనకు సెటప్. ట్రావెల్ చేసుకుంటూ వచ్చాం. ట్రావెల్ ఇప్పుడు దీన్ని పాయింట్ చేస్తూ ఉంది. ఓకే, ఇప్పుడు బయటకు వచ్చి లూప్ నుంచి బయటకు వచ్చి న్యూ నోడ్ నెక్స్ట్ ఈక్వల్ టు ట్రావెల్ నెక్స్ట్ అన్నాం. అంటే న్యూ నోడ్ నెక్స్ట్ లోకి అంటే ఈ ప్లేస్ లోకి ట్రావెల్ నెక్స్ట్ లో ఏముంది అది అంటే ఈ 7000 కదా, ఈ 7000 ఇక్కడ పెడుతున్నాం. 7000 ఇక్కడ పెడితే ఇది దీన్ని పాయింట్ చేయాలి అని మనం గురించి.
దిస్ ఇస్ పాయింటింగ్ టు దిస్. ఓకే, ఈ స్టేట్మెంట్. ఓకే, నెక్స్ట్ ట్రావెల్ నెక్స్ట్ ఈక్వల్ టు న్యూ నోడ్. ట్రావెల్ నెక్స్ట్ లోకి కదా, ట్రావెల్ నెక్స్ట్ లోకి ఎంత వస్తుంది? 9,000. 9,000. సో ఇది దీన్ని పాయింట్ చేస్తుంది. ఇది లాస్ట్ టు ఫస్ట్ కాదు కాబట్టి దీన్ని మనం నార్మల్ యారో పెట్టుకుందాం. ఇప్పుడు కొత్తగా క్రియేట్ అయిన నోడ్ ఏదైతుందో దాని నెక్స్ట్ లోకి హెడ్ వచ్చేస్తుంది. సో వి గాట్ ఏ సర్కిల్. ఓకేనా? అట్లా మనం ప్రతిదీ కూడా చెక్ చేసుకుంటే సరిపోతుంది. అందులో అది యాక్సెప్టబులా కాదా, లేదంటే ఏదైనా చేంజెస్ చేయాలా అనేది మనం చూసుకుంటే. అండ్ ఇది నార్మల్ కండిషన్స్ లో. ఒకవేళ పొజిషన్ 1 అయితే, అంటే ఇన్సర్ట్ చేయబోతున్న పొజిషన్ కనుక 1 అయితే, అప్పుడు న్యూ నోడ్ టు నెక్స్ట్ అంటే ఇన్సర్షన్ అట్ బిగినింగ్ కానీ ఎలిమెంట్స్ ఏం లేకపోవడం కానీ. ఐ థింక్ ఫస్ట్ 2 స్టేట్మెంట్స్ ఓకే సార్. యాక్చువల్గా ఎలిమెంట్స్ ఏం లేనప్పుడు న్యూ నోడ్ నెక్స్ట్ లోకి హెడ్ పెడుతున్నాం. కొత్తగా క్రియేట్ అయిన దాని యొక్క నెక్స్ట్ లోకి హెడ్ అడ్రస్ పెడుతున్నాం, రావాల్సింది అదే. తర్వాత హెడ్ ఈక్వల్ టు న్యూ నోడ్ పెడుతున్నాం. దట్స్ ఇట్, సరిపోతుంది అక్కడ. అయితే పొజిషన్ కనుక 1 అయితే అప్పుడు కూడా సరిపోతుందా? పొజిషన్ 1 అయితే ఎలిమెంట్స్ ఏం లేనప్పుడు అంటే ఓకే. పొజిషన్ 1 అయితే అంటే ఆల్రెడీ లిస్ట్ ఉంది, ఉండి బిగినింగ్ లో ఇన్సర్ట్ చేస్తున్నాం. అప్పుడు లైక్ ఇప్పుడు ఇది మనకున్న థింగ్, ఇట్లా లిస్ట్ ఉంది, కొత్తగా ఒక నోడ్ వస్తుంది. కొత్త నోడ్ వస్తే దాని నెక్స్ట్ లోకి ఏం రావాలి? హెడ్ రావాలి. అది ఇక్కడ ఆల్రెడీ రాస్తాం, న్యూ నోడ్ నెక్స్ట్ ఈక్వల్ హెడ్ రాస్తాం. ఓకే, బట్ లాస్ట్ నోడ్ యొక్క నెక్స్ట్ లోకి ఈ న్యూ నోడ్ రావాలి కదా. ఇది లాస్ట్ నోడ్, అప్పటికి దీని నెక్స్ట్ లోకి కొత్తగా క్రియేట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ దాని అడ్రస్ ఒక 8,500 ఎంత ఉంది అనుకున్నాం. అప్పుడు అప్పుడు ఏం చేయాలి? అక్కడ మళ్ళీ ట్రావెల్ చేసుకుంటూ రావాలి కదా లాస్ట్ నోడ్కి. అలాంటప్పుడు కూడా లాస్ట్ నోడ్కి ట్రావెల్ చేసుకుంటూ వచ్చి దాని ట్రావెల్ నెక్స్ట్ లోకి కొత్త దాని అడ్రస్ పెట్టుకోవాలి. అవునా? సారీ, హెడ్ అడ్రస్ పెట్టుకోవాలి. అండ్ ఈ ట్రావెల్ నెక్స్ట్ లోకి న్యూ అన్న అడ్రస్ పెట్టుకోవాలి. అవునా? అది అప్పుడు ఏం చేసుకుంటాం? ఈవెన్ ఇన్ దట్ కేస్ వీ హ్యావ్ టు ట్రావెల్. ఇది ఎప్పుడు హెడ్ ఈక్వల్ నల్ అయితే ఇది సరిపోతుంది. ఇంకా పొజిషన్ కనుక 1 అయితే అప్పుడు ఏం చేయాలి? సపరేట్గా రాస్తాను, మీకు ఈజీగా ఉంటుంది. హెడ్ ఈక్వల్ నల్ అయితే ఈక్వల్, పొజిషన్ కనుక 1 అయితే ట్రావెల్ చేసుకుంటూ రావాలి. ట్రావెల్ చేసుకొని వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? న్యూ నోడ్ నెక్స్ట్ లోకి హెడ్ పెట్టుకోవాలి. ఓకేనా? అట్లాగే ట్రావెల్ చేసుకుంటూ వచ్చాం కాబట్టి ట్రావెల్ యొక్క నెక్స్ట్ లోకి న్యూ నోడ్ పెట్టుకోవాలి. అవునా?
అవును. అండ్ ఇప్పుడు Head ఇదే equal ఫస్ట్ to నోడ్ new. కాబట్టి హెడ్ ని న్యూ నోడ్ చేసుకోవాలి. Mm. Head equal to new node. Mm. సో ఇది ఒకటి, అంటే ఆల్మోస్ట్ ఇక్కడ రాసిన కోడే అడిషనల్ గా హెడ్ ఈక్వల్ టు న్యూ నోడ్ పెడుతున్నాం అవునా. సార్ ఈ ఫర్ లూప్ ఒకసారి ఇటు Hmm. బార్ స్లైడ్ చేయరా సార్, ఫర్ లూప్ సగమే కనపడుతుంది. సేమ్ ఇది ఇంతకుముందు మనం చేసిందే, అంటే ఈ పర్టికులర్ కేసులో అయితే వి షుడ్ ట్రావెల్ టు లాస్ట్ వన్. ఇక్కడ మనకి ట్రావెల్ ఈక్వల్ టు హెడ్, పొజిషన్ తో సంబంధం లేదు కాబట్టి ట్రావెల్ నెక్స్ట్ నాట్ ఈక్వల్ పెట్టాను. ట్రావెల్ ఈక్వల్ టు హెడ్ కండిషన్ అక్కర్లేదు, లాస్ట్ నోడ్ రీచ్ అయితే బయట ఆల్వేస్ హెడ్ లో పెట్టుకుంటాం. ట్రావెల్ నెక్స్ట్ హెడ్ కాకపోతే లూప్ కంటిన్యూ చేస్తాం. సో ఇక్కడే ఈ లూప్ సరిపోతుంది. ఇక లూప్ లో బాడీ ఏం లేదు, బాడీ ఉన్నదల్లా ఇదే. ట్రావెల్ నెక్స్ట్ హెడ్ కాకపోతే ట్రావెల్ ఈక్వల్ ట్రావెల్ నెక్స్ట్ చెప్పేసి వెళ్ళిపోతాం. అట్లా రిపీట్ చేసుకుంటూ వెళ్తాం. ఇలా ఫస్ట్ టైమే ఫస్ట్ నోడే కనుక అదే లాస్ట్ నోడ్ అదే ఫస్ట్ నోడ్ అనుకోండి, ఫస్ట్ టైమే బయటకు వచ్చేస్తాం వెంటనే. ఓకేనా? ఓకే. పొజిషన్ తో సంబంధం లేదు కాబట్టి జస్ట్ ట్రావెల్ టు ది లాస్ట్ నోడ్ అండ్ అటాచ్ దీస్ థింగ్స్. ఓకే సార్, ఆ కమెంట్ తీసేయాలి. పొజిషన్ ఇస్ వన్. ఇక్కడ ఎలిమెంట్స్ ఏం లేనప్పుడు ఇక్కడ పొజిషన్. ఇది మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది కాబట్టి కామెంట్ లేకుండా అనిపిస్తుంది. సో ఇది ఓకేనా? ఇందులో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి? ఓకే సార్. ఇన్సర్టెడ్ స్పెసిఫిక్ క్వశ్చన్ చేసి, సో ఇంతవరకు ఇన్సర్షన్స్ వరకు ఒకసారి చూసి మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఓకే. సో ఇట్ షుడ్ బిహేవ్ లైక్ నార్మల్ లింక్ లిస్ట్. అవుట్పుట్ లో మన డిఫరెన్స్ ఏం తెలియదు, నార్మల్ లిస్టా లింక్ సర్క్యులర్ లిస్ట్ అనేది ఏం డిఫరెన్స్ తెలియదు. Suppose adding at end and 1, enter value for the node, 10 added to the list, elements in the list are 10. మళ్ళీ అట్లాగే ఎండింగ్ లో 20 యాడ్ చేస్తున్నాను. 20 added, elements are 10, 20. మళ్ళీ ఇక్కడ యాడ్ చేస్తున్నాను. 30 added, 10, 20, 30. ఇవన్నీ కూడా ఒకదానికి ఒకటి ఎండింగ్ లో యాడ్ అవుతూ వెళ్తున్నాయి. అట్లాగే బిగినింగ్ లో యాడ్ చేద్దాం. లైక్ 2, 5 is added at the beginning. అట్లాగే బిగినింగ్ లో ఇంకొక ఎలిమెంట్ యాడ్ చేసి 2, 3 యాడ్ చేస్తున్నాం. సో 3, 5, 10, 20, 30 3 యాడ్ అయిపోయింది. సో బిగినింగ్ లో 2 యాడ్ చేసాం, ఎండింగ్ లో 3 యాడ్ చేసాం. అట్లాగే ఒక స్పెసిఫిక్ పొజిషన్ లో ఇన్సర్ట్ చేద్దాం. సమ్వేర్ బిట్వీన్ 1, 2, 3 4th పొజిషన్ లో 15 రావాలి. సో ఫర్ దట్ 3 వాల్యూ ఇస్ 15, పొజిషన్ ఇస్ 4. 10 కి 20 కి మధ్యలో 4th పొజిషన్ లో 15 వచ్చింది. అట్లాగే పొజిషన్ 1 అనేది ఒకటి యాడ్ చేసుకోవాలి. పొజిషన్ 1 లో నాకు 2 అనే వాల్యూని పొజిషన్ 1 లో ఇన్సర్ట్ చేద్దాం అనుకున్నాను. అది కరెక్ట్ వస్తుందో చూడండి.
3 is the option, value is 2, position is 1. Okay. First position లో 2 యాడ్ అయింది, 3 5 అంతా ఓకే. అండ్ సపోజ్ మనకి మొత్తం 3 + 4 7 ఎలిమెంట్స్ ఉన్నాయి. 8th పొజిషన్ లో I want to insert some 40. 3 value 40, position should be 8. So that is properly added. మళ్ళీ ఇప్పుడు insert at back ending ఇంకోటి that is ending లో 50 యాడ్ అవ్వాలి, యాడ్ అయింది. మళ్ళీ పొజిషన్ 3 చెప్తాను, అంటే at specific position some 60 అనే వాల్యూ యాడ్ అవ్వాలి. పొజిషన్ 20 చెప్తున్నా, 20 చెప్పినా కూడా మనకి ఏమవ్వాలి, ఉన్న వాటికి లాస్ట్ లో యాడ్ అవ్వాలి. అవుతుందా లేదా? 60 యాడెడ్ at the ending. 20 ఎలిమెంట్స్ లేకపోయినా ఉన్న ఎలిమెంట్స్ ఎండింగ్ లో యాడ్ అవ్వాలి. మనం అనుకున్నది అదే కదా. సో ఇట్స్ యాడెడ్. సో ఇప్పుడు ఇన్సర్షన్స్ అన్ని ఓకే కదా. సో సిమిలర్గా ఇప్పుడు మీరు ఈ రిమైనింగ్ 3 థింగ్స్ ఇది మీరు ట్రై చేస్తారా? రిమూవ్ ఎట్ బిగిన్, రిమూవ్ ఎట్ ఎండ్, రిమూవ్ ఎట్ స్పెసిఫిక్ పొజిషన్. ఈ 3 ఆప్షన్స్ మీరు ట్రై చేస్తారా? ఓకే చేయండి. మేబీ ఇట్ మే బి ఎ గుడ్ ప్రాక్టీస్. ఓకే ఓకే ఓకే. లింక్ లిస్ట్ అర్థమైంది. ఇన్సర్షన్ అట్ 3 డిఫరెంట్ వేస్, అది క్లారిటీ ఉంది కాబట్టి రిమూవల్ ఎట్ దీస్ పొజిషన్స్, రిమూవల్ ఎట్ బిగిన్, ఎండ్ అండ్ స్పెసిఫిక్ పొజిషన్, ఈ 3 కూడా ట్రై చేయండి. ఓకే ఓకే. ఎనీ క్వశ్చన్స్? ఏం లేదు సార్.